మనం చూసాం పిఠాపురంలో ఈ మామగారి గురించి మనందరికీ తెలుసు. ముఖ్యంగా అంటే ఒక రిక్షా కార్మికుడి భార్యగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఒక వ్యక్తిగా మనందరికీ చాలా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా పరిచయం అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను ఒక పండగ చేసుకుంటాను అని చెప్పిన మాటలు మనం గతంలో విన్నాం. అంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు అక్కడ అంటే అందరూ కూడా దేశం మొత్తమే కదా, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎంత సంబరంగా చేసుకున్నారంటే, అదే తరహాలో ఈరోజు ఆ మా అమ్మగారు కూడా అక్కడ పిఠాపురంలో అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారికి అటు ముసలవాళ్ళ నుంచి మొదలు పెడితే అప్పుడే పుట్టిన 1 ఇయర్ పాప బాబు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి వారికి అభిమానులు అంటే మనం చూసుకోవసరలా. ముఖ్యంగా ఈ మా అమ్మగారి గురించి చాలా మంది సోషల్ మీడియాలో ఫాలో చేసి అమ్మాయి ఆవిడకి చాలామంది ఫారెన్ నుంచి కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేసి చాలామంది అక్కడ నుంచి డబ్బులు అవి పంపించడం కూడా జరిగింది, ఆర్థికంగా ఆదుకోవడం కూడా జరిగింది. అటు ఎన్ఆర్ఐస్ కావచ్చు, చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు చాలామంది ఆమెకి ఆర్థికంగా హెల్ప్ చేశారు. ముఖ్యంగా అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆమె భర్తకి ఒక ఆటోను కూడా కొనిచ్చారన్నట్టుగా తెలుస్తుంది. అంటే చూసారుగా, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడితే ఎవరి లైఫ్ అయినా సరే సెటిల్ అవ్వాల్సిందే. ముఖ్యంగా మా అమ్మగారు ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వేల మందికి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎంతో మందికి ఆర్థికంగా ఎంతో మందికి లైఫ్ని ఇచ్చారు. హెల్త్ బాగోకపోతే హెల్త్కి సంబంధించిన డబ్బులు ఆర్థిక సహాయం చేశారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి వీళ్ళ స్థాయి నుంచి ఆ స్థాయి వరకు అని కాదు, అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయినవాడిగానే ఉండేవారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా ఎక్కువగా చేస్తున్నారు అనుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పిఠాపురంలో ఈ మా అమ్మగారికి అయితే ఒక మరియమ్మ గారికి అయితే ఒక ఆటో కూడా జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి అయితే కొనివ్వటం జరిగింది. సో ఒక హ్యాపీ న్యూస్ ఇది కూడా.